అద్దం ముందు నిలబడి అబద్ధం ఆడనేనే, నా అద్దం అంటే నువ్వే మరి నిజం దాచలేనే. నిజంగా నేను ఎంతో చండాలంగా పాడానని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ భరించండి, బాగా పాడటం వచ్చేంత వరకు కూడా నేనైతే పాటలు పాడటం అయితే ఆపను. ఇంక ఇది పక్కన పెడితే ఎక్కడో మన రవితేజ గారి గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ పండక్కి డార్క్ హార్స్ మన భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమానేనా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా ప్రామిసింగ్ అయితే కనపడుతుంది. మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ బెల్లా బెల్లా సాంగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ హిట్ అయితే అయింది. సోషల్ మీడియానైతే ఆ పాట అయితే రూల్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ అద్దం ముందు సాంగ్ ప్రోమో అయితే వచ్చింది కదా. నిజంగా ఆ ప్రోమోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫిమేల్ సింగర్ అనమాట. ఆవిడ ఎవరో తెలుసుగా, శ్రేయా ఘోషల్ గారు. నిజంగా ఆవిడ అలా పాడుతా ఉంటే చెవులో తేనె పోసి ఆ బట్స్ ఉంటాయి కదా, వాటి పెట్టి తిప్పుకున్నంత సమ్మగా అయితే ఉంటది. నిజంగా ప్రోమో అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా ఆడియోను పక్కన పెట్టి వీడియో గురించి మాట్లాడుకుంటే డింపుల్ హయాతి నిజంగా చాలా అంటే చాలా బాగా వేసింది డాన్స్. అంటే మనం చూపించింది 2 స్టెప్లైనా సరే ఆవిడ మామూలుగానే డాన్సర్ అనమాట. నిజంగా ఇరక్కొట్టేసింది. ఇంకా మన మాస్ మహారాజా రవితేజ గారు కూడా ఆయన కూడా ఇరక్కొట్టేశాడు. ఇంకా ప్రోమోల లొకేషన్స్ అయితే ఒకసారి అయితే చూడండి. నాకైతే ఈ సాంగ్ లో ఉన్న స్టెప్స్ కంటే ఆ ప్రోమోలో ఉన్న లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా అయితే అనిపించాయి. ఓకే, ప్రోమో కూడా చాలా ఫ్రెష్ గానే అనిపించింది. ఫుల్ సాంగ్ అయితే ఎల్లుండి అయితే వస్తుంది కదా, అప్పుడైతే మనం అయితే పూర్తిగా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం రవితేజ గారు డింపుల్ హయాతి గారి పేరునైతే కిలాడి సినిమాలో అయితే చూసాం. ఆ సినిమాలో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అదిరిపోద్ది. అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో ఉన్న వీడియో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యాయి అనమాట. అదే విధంగా ఎల్లుండి రాబోయే ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అవ్వబోతుంది. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే, ఈ సినిమా కూడా సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ట్రోల్స్ అంటారా, అవి కామన్ అనమాట. ఖాళీగా ఉండి వేస్తానే ఉంటారు రవితేజ గారు, ఎందుకు హీరోయిన్లు వెనకాల పడుతున్నారు, ఆ హీరోయిన్లతో ఎందుకు చేస్తున్నారు, అది ఇది అని. అట్ ద ఏజ్ ఆఫ్ 57 మీరు గనక ఎవరైనా సరే, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే 57 ఏళ్ల వయసులో ఉన్న కుర్రోని తీసుకొచ్చి రవితేజ గారు వేసిన స్టెప్లు అయితే వేయమనండి, అప్పుడైతే నేనైతే ఒప్పుకుంటా. అసలు ఎందుకు ట్రోల్ చేస్తారు, అది ఆయన ప్రొఫెషన్ అనమాట. ఆయన బతికేదే ఇలా యాక్టింగ్ చేసి. దాన్ని వద్దంటారండి మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. ఆయన ఏమన్నా మీ డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నాడా? ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నాడు. ఆయన ఇష్టం, మీరు నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేకపోతే లేదనమాట. చాలా అంటే చాలా పర్సనల్ గా అయితే టార్గెట్ చేసి రవితేజ గారి పైన ట్రోల్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే మాట్లాడా. ఎన్ని ట్రోల్స్ వేసుకున్నా రవితేజ గారికి కూడేదైతే ఏమీ ఉండదో. సినిమాకి హిట్ టాక్ వస్తే ఆ సినిమానైతే ఎవరో ఆపలేరు. ఆయన బ్యాడ్ లక్, ట్రోలర్స్ యొక్క గుడ్ లక్ తెలియదు కానీ సినిమాలకి అయితే హిట్ టాక్ అయితే రావట్లేదు. కానీ ఈ భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా ఏదైతే ఉందో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి సీజన్ కి వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ సినిమా కాబట్టి, పర్ఫెక్ట్ జోనర్ కాబట్టి ఈ సినిమా హిట్ అయిద్దని నేనైతే కోరుకుంటున్నా. పాజిటివ్ సైన్స్ అయితే నాకైతే చాలా బాగా కనపడుతున్నాయి. అది ఇందాక వచ్చిన ప్రోమో అవ్వచ్చు, లేకపోతే మొన్న వచ్చిన ఫస్ట్ సింగిల్ అవ్వచ్చు, అంతకుముందు వచ్చిన టైటిల్ టీజర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. జనాల్లోకి బాగా రీచ్ అయితే అయ్యాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఇందాక వచ్చిన ప్రోమో అయితే నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.